సరే నేను పోతున్నా. అమ్మ జాగ్రత్త. సరే పోయిరా. నిన్నేమన్నదాన్ని మా అమ్మని అట్లా కొడుతున్నావు? అక్కడ కాళ్ళు చేతులు లేదని కొట్టడానికి మనసు ఎట్లా వచ్చింది? కన్న తల్లిలా చూసుకుంటున్నా అన్నావు కానీ నీ తల్లి అయితే ఇట్లే కొడతావా? అసలు నీకెందుకే మా అమ్మ అంటే ఇంత పగా? చెప్పు చెప్పు చెప్పు, లేదంటే చంపేస్తా. చెప్పు. ఇక్కడున్నారా? ఇలా శుక్రవారం కదా, గుడికి పోదాం రా. అవును అమ్మా, తయారు కావే చెప్పనా, గుడికి పోదాం. మీరు పోయిరా పోరు బిడ్డ కోడలతోని. ఏ ముగ్గురం పోయేద్దాంపా. సరే ఏది బిడ్డ ఊకేసి వెళ్తున్నావు? కన్ను నొత్తేనా? ఆఫీస్ పని చేసుకుంటున్నామ్మా. ఇవాళ ఆదివారమే కదరా, రోజు ఆఫీస్ పనేనా? అది సరే కానీ నువ్వు బీపీగోలు వేసుకున్నావా? అయ్యో మర్చిపోయిందిరా. నువ్వైతే రోజు మర్చిపో. గుర్తు చేయడానికి నేను ఉంటా కదా. అత్తమ్మా గోలేసుకో. ఏమండి మనం ఎలా సినిమా పోరామా? ఏం సినిమాకా? ఏదో ఒక సినిమా కండి. ఇంట్లో పని అంతా అయిపోయింది, బోర్ కొడతా ఉంది. అబ్బా కరెక్ట్ గుర్తు చేసుకో. అమ్మ కూడా బయటకు ఒక మస్తు అవుతుంది, ముగ్గురం కలిసి పోదాం.
నేనెందుకు బిడ్డ, ఇది కొత్తగా లగ్గమైంది కదరా మీరు పోయినప్పుడు. ఏం కాదమ్మా, నువ్వు ఒక్కదాన్ని ఇంట్లో ఏం చేస్తావు చెప్పు. అత్తమ్మ రావచ్చు కదా నువ్వు కూడా, మీరు పోయినప్పుడు. సరే అత్తమ్మ రానంటుంది కదండి, ఏదో ఒకటి తొందరగా ఆలోచించండి. నేను స్టవ్ మీద పాలు పెట్టి వచ్చిన. ఇప్పుడన్నా ప్రేమగా బయటికి పోదామంటే చాలు అమ్మ 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 వినలేక చేస్తానా. ప్రేమగా పెళ్ళి అనేటన్నా బయటకు తీసుకుందామన్నా సోయ ఉండలేదు. ఏం జీవితమో ఏమో. ఇది ఉన్నన్ని రోజులు నాకు ఏ సుఖం లేదు, ఏ సంతోషం లేదు. ఎప్పుడు చస్తుందో ఏమో. ఛీ. మనం సిటీకి పోయి ఉందాం. సిటీకా? ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మంచిగా ఉంది కదా, సిటీకి ఎందుకు మళ్ళా? మనం ఇక్కడ ఏం తెచ్చుకోవాలన్నా సిటీకి పోయి తెచ్చుకుంటున్నాం కదా, దగ్గరలో ఏం లేకుంటాయని. సిటీ ఎంత దూరం ఉంది? ఇక్కడ నుంచి కరెక్ట్ పోతే 10 నిమిషాలలో వస్తుంది. ఇప్పుడు అయినా మనకి ఏమైనా సామాన్ కావాలన్నా ఏది కావాలన్నా నేను వచ్చేటప్పుడు నా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఇప్పుడు ఇబ్బంది ఏముంది చెప్పు. ఇప్పుడు అని కాదండి, రేపు మాప మనకు పిల్లలు పుడతారు కదా, అప్పుడైనా మనం వెళ్ళాల్సిందే కదా. సిటీలో ఉంటే అన్ని దగ్గర ఉంటాయి కదా. ఇగో పిల్లలు పుట్టినా ఎవరు ఏం చేసినా సిటీకి పోయేది ఏదో పెద్ద దూరం ఏం లేదు. మనం ఉన్నాం, మన ఊరికి 10 నిమిషాలు తోవాలి. చక్కగా పిల్లగానే కొడితే అలా బస్సులు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి, స్కూల్కి పోతే అప్పటి వరకు అప్పటి ముచ్చటే కదా. ఇప్పుడు ఏదో తొందర? అది కాదండి. ఏది కాదు కాదు. ఇగో నీకు తెలుసు కదా, నేను చిన్నప్పటి నుంచి ఈయనే పుట్టినా ఈయనే పెరిగినా. మా అమ్మ కూడా ఇక్కడనే ఉంది. ఇక మాకు అంత ఇక్కడ అలవాటు అయింది. నీకు కూడా ఇప్పుడు అలవాటు అవుతుంది ఇక్కడ. మళ్ళీ ఈ టైంలో మనం సిటీకి పోయి మా అమ్మకి అలవాటు కాదు అక్కడ. మళ్ళీ ఎట్లా? అత్తమ్మ గురించి అని బాధ, అత్తమ్మని కూడా తీసుకుపోదాం. అత్తమ్మని తీసుకుపోతాం సరే. ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కదా, ఈడ అలవాటైన పాలనకి అక్కడ పోయి ఎట్లుంటుంది చెప్పు. గదా అర్థం చేసుకో. ఎందుకు నువ్వు అనవసరంగా సిటీ గిటీ అని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. పనుకో సపరేట్. ఎప్పుడు చూడు అమ్మ 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 పాటే వాడతాడు కానీ పెళ్ళని జాసలేదు. ఇది నాకు ఒక టార్చర్లా తయారైంది. దీన్ని ఏం చేద్దామన్నా నాకు అడ్డుగా వస్తుంది. ఎట్లన్నా చేసి దీన్ని మా ఇద్దరికి అడ్డు తొలగించుకోవాలి. చెప్తా దీని సంగతి. నీలాంటి దాన్ని ఇన్ని రోజులు నేను మా అమ్మకి నమ్మినేసినావా? నిన్ను ఒక ఆడదాన్ని అయిపోయినా కాబట్టి బతికిపోయినావు. లేదంటే ఈ పాటికి చంపేస్తాను నిన్ను. ఏమైంది? ఎందుకు కొడుతున్నావు? అన్న సమయానికి దేవుళ్ళగా వచ్చినావు. అరే ఒక ఆడపిల్లని కొట్టడానికి అసలు నీకు చేసేది వచ్చిందా? నన్ను కట్నం కోసం వేధిస్తాడన్న. నేను తెచ్చిన కట్నం ఆయనకు సరిపోలేదట. అదనపు కట్నం కోసం వేధిస్తాడు, రోజు టార్చర్ చేస్తాడు. అరే ఒక అమ్మాయి తెచ్చిన పైసలతో బతకాలి ఎట్లా అనిపిస్తుందా? ఇది ఇట్లా కాదు, నలుగురు పెట్టి పంచాయతీ పెట్టి గుణస్టార్ట్ చేయాలి. బాచలే ఈ పంచాయతీ పెట్టి ఇజ్జత్ బాగా తిట్టే కానీ గుణం రాదు.